ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం కైసిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున 4:30 నుంచి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధిలో భక్తులను కటాక్షించారు. అక్కడక్కడ చిరుజల్లుల కురవడంతో ఘటారూపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వెంకట తురై వారు స్నపన బేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక కైసిక ద్వాదశి రోజున మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేసి అర్చకులు పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లోని కైసిక ద్వాదశి ఒకటి. ఈ వరహ పెరుమాళ్ కైసిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైసిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైసిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కైసిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకుంది. శ్రీ నంబుదవాన్ సత్యమూర్తి అనే భక్తుడు స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఒక బ్రహ్మ రాక్షసుడు తారసపడి తినేస్తానని అన్నాడు. తను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళ్తున్నానని, తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మ రాక్షసుని కృద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మ రాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి సత్యనిరతకి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తాన ద్వాదశికి కైసిక ద్వాదశి అనే నామకరణం కలిగింది. ఈ కార్యక్రమంలోని శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ.
సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తితో, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.